కాబట్టి ఒక ఎమ్మెల్యే స్థాయి బండారు సత్యనారాయణ నా గురించి మాట్లాడిన మాటలు మీరు చూస్తే మీరు మీరు అసలు సహించలేరు, పోయి నేరుగా వాళ్ళని నరికేయాలనుకుంటారు. అంటే దగ్గరుండి అలా వాళ్ళ ఎమ్మెల్యే ఎక్స్ ఎమ్మెల్యేలతో ఎక్స్ మినిస్టర్లతో వల్గర్గా మాట్లాడిచ్చేది. అసలు జన సైకోల్లాగా వాళ్ళ పేజీల్లో లేడీస్ కూడా ఎంత వల్గర్గా మాట్లాడతారు, మార్ఫింగ్లు చేయటం. కానీ అదే వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళకి చేస్తే వాళ్ళ అమ్మకో వాళ్ళ చెల్లికో అదే ప్లేస్లో వాళ్ళ వైఫ్ ఫేస్ కట్టు పెడితే ఎట్లుంటుంది? అది మంచి కట్టుబాటు కాదు కాదు కదా. గవర్నమెంట్ కైనా కానీ ఎవరికి చూస్తున్నాం కాదు. కదా, last 5 weeks ఆడవాళ్ళని అంటే చూసాం. లాగకూడదు, ఇట్లా అనవసరమైన వాటిలో లాగకూడదు. పొలిటికల్ గానా నువ్వు ఏమైనా మాట్లాడు. రోజా గారు సరిగ్గా ఎమ్మెల్యేగా పనిచేయలేదు, సరిగ్గా మంత్రిగా పనిచేయలేదు, లేదా అవినీతి చేసిందో తినిందో నువ్వు మాట్లాడు, నేను ప్రూవ్ చేస్తాను నేను తప్పు చేయలేదని చెప్పి. అంతేగాని వల్గర్గా మాట్లాడటం, వల్గర్ పోస్టింగ్లు పెట్టడం. నన్ను కాకుండా నా పిల్లలు వాళ్ళకేం తెలుసు, వాళ్ళు ఎక్కడో చదువుకుంటున్నారు, వాళ్ళ ఇన్స్టాలో వాళ్ళ ఫొటోస్ కింద వల్గర్గా మాట్లాడటం, ఫోటోలు మార్ఫింగ్ చేసి పెట్టడం. సో వాళ్ళని అరెస్ట్ చేయమంటే వాళ్ళని అరెస్ట్ చేయరు, కళ్ళ ముందు కనిపించేటివి అరెస్ట్ చేయరు, లేని వాటిని ఎత్తికి ఎక్కడో ఏదో ఉందంటారు. ఇప్పటికి కూడా చెప్తున్నాను, నిజంగా తప్పు చేస్తే ప్రూవ్ చేయండి, తప్పు చేసిన వాడిని శిక్షించండి, చేయని వాడిని అనవసరంగా టార్గెట్ చేయొద్దండి. ఎందుకంటే టార్గెట్ చేస్తే పిల్లైనా రూమ్లో కొట్టే తిరగబడుతుంది. సో జనాల్లో తిరుగుబాటు వస్తే తరిమి కొడతారు.